అందరికీ నమస్తే, నేను మీ ఐశ్వర్య. సో నేను వచ్చేస్తున్నాను April 12th మెర్సీ కిల్లింగ్తో. ఇప్పుడే జస్ట్ ప్రీమియర్ చూసామన్నమాట. నేను కూడా అందరితో కలిపి ఫస్ట్ టైం చూశాను. అట్ ఫస్ట్ అంటే ఈ స్టోరీ విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. అంటే ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇలాంటి మూవీస్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. బట్ లేడీ ఓరియంటెడ్ అనగానే వాస్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. తర్వాత మా మమ్మీకి చెప్పాను స్టోరీ ఇలా ఉంది అని. మై మామ్ సెడ్ ఎస్, నువ్వు చెయ్యి, ఇలాంటి రోల్సే చెయ్యాలి. అందరూ గ్లామర్ రోల్స్ ఇవన్నీ చేస్తూనే ఉంటారు, బట్ మెసేజ్ ఓరియంటెడ్ అనేది చాలా తక్కువ స్టోరీస్ వస్తాయి. దానిలో పార్ట్ అవడం నిజంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, చెయ్యి అన్నారు. చేశాను. యా, వీఆర్ హియర్. మూవీ చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వెరీ ఇప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాం నాతో సహా. సో అందరూ April 12th థియేటర్స్కి వెళ్ళి చూడండి, మూవీ చాలా చాలా బాగుంటుంది. అండ్ హారిక, సో మీ అందరికీ తెలుసు చైల్డ్ ఆర్టిస్ట్గా హారిక ఎంత క్యూట్గా ఉంటుందో. ఈ సినిమాలో అంత ఏడిపించేస్తుంది అనమాట మిమ్మల్ని. అంత బ్యూటిఫుల్ యాక్టింగ్ చేసింది, అమేజింగ్గా. ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా ఈ పిల్ల మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ పార్వతీజం ఆబ్వియస్లీ మై కో యాక్టర్. తను రాలేకపోయాడు, బట్ చాలా బాగా అనిపించింది తనతో వర్క్ చేయడం. ఈవెన్ తను చాలా మంచి రోల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్స్, మా మీద ఇంత నమ్మకం పెట్టుకుని. అంటే ఎవరైనా ఒక స్టోరీ తీసుకుని వెళ్ళారు అంటే అబ్బా ఎందుకు చేయాలి, మనం ఎందుకు ఖర్చు పెట్టాలి, అదేదో ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు, హౌస్ కొనుక్కోవచ్చు, స్థలం కొనుక్కోవచ్చు అని ఆలోచించి ఈ రోజుల్లో లేదు, ఒక మంచి సినిమా బయటకు వస్తుంది అని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్స్ దొరకడం నిజంగా మా లక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డైరెక్టర్. ఇలాంటి స్టోరీస్ అంటే చాలా స్టోరీస్ ఉంటే ఎందుకు ఇదే స్టోరీ చేయాలి అంటే, లేదు మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అందరికీ, ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి అని చెప్పి లేడీస్ మీద కానీ అంటే చాలా మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత మాట్లాడుతున్నాం, ఎంత ఎమోషనల్ అవుతున్నాం అనేది. సో తప్పకుండా థియేటర్స్లో చూడండి. అన్ని సిటీస్లో రిలీజ్ అవుతుంది, అన్ని మల్టీప్లెక్స్లో రిలీజ్ అవుతుంది. దీనికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మై పిఆర్ టీమ్, పృథ్వీ, శ్రీధర్ గారు. అండ్ మ్యూజిక్ బ్యూటిఫుల్ అండి, మ్యాజికల్ ఉంటుంది. ఒక్కసారి సాంగ్ రిలీజ్ అయితే మీరు చూడండి. ఎంఎల్ రాజా గారు అండ్ జావేద్ అలీ గారు పాడారు ఈ సాంగ్, ఒక సాంగ్. అండ్ ఇంకా చాలా ఎమోషనల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ వాచ్ ఆన్ యూట్యూబ్. యా, ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ April 12th. మేమంతా వెయిట్ చేస్తూ ఉంటాం, మీతో పాటు మేము కూడా సినిమాకి వచ్చేస్తాం. అండ్ ఏ సినిమాని ముందుకు తీసుకురావాలన్నా, మంచి అవుట్పుట్ రావాలన్నా తెర వెనకాల ఉంటారు కదా మా కెమెరా మ్యాన్స్ అనమాట. సో అమర్ గారు, డిఓపి అమర్ గారు, నిజంగా బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ మ్యాజికల్ ఫ్రేమ్స్ ఉంటాయి కొన్ని చోట్ల, చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారు కాకినాడని మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు, నన్ను కూడా చాలా బ్యూటిఫుల్గా, అంటే ఎంత ఏడుస్తున్నా ఎంత ఎమోషనల్గా ఉన్నా చాలా బ్యూటిఫుల్గా చూపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆయన కూడా ఎక్కడెక్కడో ఉన్నారు. యా, ఇంకెవరినైనా మిస్ చేసి ఉంటే కనుక క్షమించండి. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్.